మీరు కొట్టకూడదమ్మా, మేము మాట్లాడతాం కదా అని చెప్పి అన్నాడు సారు. సరే సార్ అడగండి, అసలు మా అబ్బాయిని ఎందుకు కొట్టాడు, మా అబ్బాయి ఏం చేశాడు అని చెప్పి నేను అడిగాను. అడిగితే ఎందుకు కొట్టావురా వాడిని అంటే, నేను కొట్టలేదంటే కొట్టలేదన్నాడు. మా అబ్బాయి ఫ్రెండ్స్ అయితే చూసి, లేదు సార్ వాడు జాషువాని కొడతాం మేము చూసాము, జాషువాని కొట్టాడు సార్ అని చెప్తే, అసలుకి ఎందుకు కొట్టాడు జాషువా ఏందనంటే, లేదు సార్ నేను అన్నం తినేటప్పుడు నేను చేయి కడుక్కోటాకని నేను వెళ్ళాను, నా వెనకే వచ్చాడు ఆ అన్నయ్య చేయి కడుక్కుంటా గ్లాస్ తీసుకొని నా డైర్ మీద నీళ్ళు పోసాడు అని చెప్పాడు. ఎందుకు పోసావన్నా అని అడిగితే బూతులు తిట్టాడంట. సర్లే నాకెందుకులే అని మెలకుండా వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక నుంచి నిక్కర్ మీద పోసాడు, మొత్తం తడిచిపోయింది. అందుకే నాకు కోపం వచ్చి నేను అన్నయ్య మీద నీళ్ళు పోసాను, అందుకని నన్ను కొట్టాడు అని అంటే, అట్లా ఎందుకు పోసాడు ఏందంటే, నేను పోయలేదు సార్ నాకు తెలియదు సార్ అని ఆ అబ్బాయి చెప్తున్నాడు. అయితే ఇంకోసారి వచ్చి, లేదు సార్ వీడు ఇట్లానే అందరి మీద ఇట్లా చేస్తూ ఉన్నాడు, బూతులు తిడతా ఉన్నాడు అని చెప్పాడు. అయితే వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తే వాళ్ళ పేరెంట్స్ చేతులు కట్టుకొని సార్ ముందు నా ముందు అయితే నుంచున్నారు. ఏం చేయమంటారు సార్, ఆడ ఇట్లా అలివి కావట్లేదు ఇట్లా ఉన్నాడని. నిజంగా అండి చిన్నప్పటి నుంచే పిల్లల్ని డిసిప్లిన్లో పెంచుకోకపోతే ఇలాంటివి జరుగుతాయి.